నెల్లూరు డైకాస్ రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన జిల్లా కార్యాలయాన్ని మాజీ మంత్రి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, మేరేగా మురళి, జడ్పీ చైర్పర్సన్ ఆన మరణమ్మ, మాజీ మంత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులను కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత బలోపేతం చేస్తామన్నారు కాకాని. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతూ ఉండాలన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు ఇచ్చామన్నారు. ప్రారంభించుకోవడం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యాలయాన్ని ప్రారంభించినటువంటి గౌరవనీయులు నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ సోదరి శ్రీమతి ఆన మరణమ్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు సోదరులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేరిగా మురళీధర్ గారు, మరొక సోదరుడు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, సోదరులు మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య గారు, నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి రామ్ కుమార్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, విజయ డైరీ మాజీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు,
విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి గారు, సోదరులు సనపరెడ్డి పెంచలరెడ్డి గారు, ఖలీల్ భాయ్, ఇతర అనుబంధ సంఘాల అధ్యక్షులు అందరికీ ఆహ్వానం పలుకుతూ, మీడియా మిత్రులకి తొలి మీడియా సమావేశం కార్యాలయంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించాం. జిల్లాకు సంబంధించినటువంటి అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల ప్రక్రియను కూడా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. 27వ తేదీ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద విద్యుత్ ధర్నా ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ ధర్నాన్ని చేపట్టి ప్రజలకి అండగా నిలవాలి, ప్రజల మీద అదనపు భారం పడకుండా చూడాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని స్థాయిల్లో అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాబోయేటువంటి రోజుల్లో మరలా తిరిగి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యాలయం రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి 10 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాలు, కందుకూరు నియోజకవర్గం 11 నియోజకవర్గాలు, 2 పార్లమెంటు స్థానాలు గెలిచి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడానికి ఈ కార్యాలయం నాంది పలకాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరి మీద ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆశీస్సులు అందించినటువంటి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.